शिवाय गुरवे नमः। 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 శ్రద్ధారహితుడు సంశయచిత్తుడు వినాశనాన్ని పొందుతాడు. సంశయచిత్తునకు ఇహలోకమున గాని పరలోకమున గాని సౌఖ్యము లేదు. ఇక సంశయచిత్తుడు అంటే అర్థము వాడికి అన్నింటిలో సందేహమే. వాడు ఏది ఆచరణ పెట్టాడు. భాషావేదాంటున్నాక ఏదైనా చెప్పొచ్చు, బాహ్యం గురించి చెప్పటం లేదు, అద్వైతంలోనే చెప్తున్నారు సత్సంగం వాళ్ళకి. వాడికి అన్నిటికీ అనుమానమే. చేయాలా వద్దా, చేస్తే ఏమైతుంది, చేయకపోతే ఏమవుతుంది. ఈ యొక్క సంశయాలు ఇంద్రియ నిగ్రహం అన్నా కూడా అదే. ఇంద్రియ నిగ్రహం లేకపోవడమే సంశయం. ఇంద్రియ నిగ్రహం అంటే ఇది కావాలా వద్దా అని నిర్ణయించుకోలేదు వాడికి. ఇక తృప్తి కానివ్వండి, శాంతి కానీ ఎలా లభిస్తుంది? కాబట్టి ఇంద్రియ నిగ్రహం అంటే మళ్ళీ చెప్పమని అడిగాడు. ఇంద్రియ నిగ్రహం చెప్పాలంటే ఏంటి చెప్పాలి? ఏది కూడదో అది చేస్తే ఇంద్రియ నిగ్రహం లేనట్టు. నీ ధర్మం చేస్తే ఇంద్రియ నిగ్రహం ఉన్నది. చాలా సింపుల్ అది. ఇంద్రియ నిగ్రహం అంటే అది పలకటంలో ఇలా ఉంది కాబట్టి అలా భావించిన అవసరం లేదు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించడమే ఎక్కడైనా సరే, అదే ఇంద్రియ నిగ్రహం. అధర్మమే నిగ్రహం లేకపోవటం, అది ఏ విషయంలో అయినా. అద్వైతమే ఇంద్రియ నిగ్రహం. కానీ విడిగా ఇంద్రియ నిగ్రహం అంటూ చేయడానికి వేరే ఏమీ లేదు బోధలో. కాబట్టి ఒక్కొక్కటి చెప్తాను. బాహ్యంగా అంటే ఎవరైతే జన్మరాహిత్యాన్ని కొడుతున్నారో వారు చూసిందల్లా కావాలనుకోవడం కానీ, అది చూసిన వాటిని పొందాలన్న తపనతో అనవసరమైన ప్రయత్నాలు చేయటం, విన్నదల్లా రకరకాలుగా అధర్మం చేయడమే నిగ్రహం లేకపోవడం. నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకోవడం, అది ధర్మమా అధర్మమా విచక్షణ లేదు. ధర్మాధర్మ విచక్షణ లేకపోతే జన్మరాహిత్యం ఎలాగా, చిత్తశుద్ధి ఎలాగా? అసలు భావమే లేదన్నప్పుడు ఇంద్రియాలతో పని లేదు. కళ్ళు ఎన్నో చూస్తూ ఉంటాయి. అక్కడ ఒక్క సెకండ్ ఆగినట్టుంటే అది నిగ్రహం లేనట్టే. నీకు అవసరం లేని విషయాలు ఒకటి ఆ సంశయం. గురువు ఏం చెప్పారు అది ఆసనం పెట్టకుండా అనవసరమైన విషయాలను తప్పగలగం. ఎందుకు వాడు అక్కడ సంశయమా ఇంకోటా పక్కన పెట్టింది. వాడు అది ఆచరించట్లేదు అంటే అర్థం శ్రద్ధ లేదనే కదా, విశ్వాసం లేదు. ఇక్కడ ఎన్ని కారణాలైనా అంటే వాడు సంశయాత్మకుడని. కొద్దిగా 4 పదాలు చెప్పాను. శ్రద్ధ లేని వాడు, అజ్ఞానము, అన్నీ కూడా అన్ని కలిపినా ఒకటే. నిజంగా శ్రద్ధామక్తిని ఆ నమ్మకం ఉన్నవాడికి ఆచరణే పెడతారు తప్ప అన్యం చేయదు. అరే ఆచరణ పెట్టగా మొదట ఈ సిద్ధి పొందితే ఇక నువ్వు సాధించవలసింది ఏది ఉండదు
అని చెప్పి ఎన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు చెప్పి అయినా సరే ఆ జన్మలోనే ఇది పెట్టి భాషల్లో నేను నేర్పిస్తున్నాను అంటే ఇంకేం చెప్పాలి? ఇంద్రియ నిగ్రహం లేదు. కాబట్టి అశ్రద్ధవాన్ శ్రద్ధవాన్ లభితే జ్ఞానం, అశ్రద్ధవాన్ ఇంకా చెప్పగల శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం అన్నప్పుడు అశ్రద్ధ గలవాడికి ఏమిటో తెలుసుకోండి. కానీ ఎవరైతే గురువు చెప్పిన మార్గం ఎంతే ఉంటారో ఎన్ని ఎదురైనా వెనక్కి వెళ్లకుండా ధైర్యంగా ఎవరైతే దాని నుండి సిద్ధి పొందుతారో వాడు కదా అసలైన వాడు. అంతే తప్ప వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అనవసరంగా దైనందిన జీవితమే ఈ రోజు ఇవాళ దైనందినం, రేపటి రేపటి, అంతేగాని ఇవాళ రోజుకి నిన్న జరిగిన దాని గురించి రేపు జరగబోయే దాని గురించి ఆలోచించాలంటే సంశయాత్మకుడు. అంతటా ఉన్నది బ్రహ్మమే. ఈ రోజు ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు. మరి వాటి గురించి ఆలోచన దేనికి? జరిగిపోయేది నువ్వేం చేయలేవు, జరగబోయేది నీకు తెలియదు. ఏమంటే కొన్ని తెలుస్తున్నాయండి అంటే అది అహంకారమే. కాబట్టి సంశయాత్మకుడు వినశ్యతి అంటే అదే అర్థం. అంటే కేవలం సందేహాలనే కాదు, నేనే చెప్పాను సందేహాలు ఉన్నవాడే అని, కానీ దాని వివరణ కావాలి కదా. అప్పుడు అర్థం చేసుకునేది లేదు కాబట్టి కేవలం అలా చెప్తాను. గురువులు ఆ యొక్క విధానం బట్టి చెప్తానికి చాలా తరచు. అదే విధంగా సంశయం అంటే అదే అర్థం. శ్రద్ధ లేకపోవడమే సంశయం. శ్రద్ధ ఉన్నవాడు మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతాడా? వెళ్ళడు. శ్రద్ధ ఉన్నవాడు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళదు. సినిమాలో చూడలేదు, హీరో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కానీ సినిమాలో గుళ్ళేపో కావాలి గుప్పలో ఏమో అని ఎందుకంటే ఆమె చూసుకుంటాడు, పాములు వస్తాయి, అన్ని వస్తాయి, వెనక్కి వచ్చాడా? బాహ్యాన్ని వదిలేసి కేవలం సాధన అంటే తత్పరత కలిగి ఆ సిద్ధి ఎక్కడో లేదండి, మీ దగ్గరే ఉంది. పొందడానికి ప్రయత్నం చేయని వాడు అశ్రద్ధే, అజ్ఞానమే, సంశయం. ఏం లేదు, ఈ లక్షణాలు ఉన్నాయని అంటుంది. శ్రద్ధ ఉన్న వాడికి నమ్మకం వచ్చేస్తుంది. నమ్మకం ఉన్నవాడు చేసేస్తాడు. ఆ పని అయితే కానీ వేరే పనికి వెళ్ళదు. ఏమైపోతుందా ప్రపంచం అన్నా సరే వాడి అపనమ్మకం దేని మీద? గురు వాక్యములందు శాస్త్ర వాక్యములందు పరమాత్మ సత్యములందు విశ్వాసము శ్రద్ధ కనవాడు జ్ఞాన ప్రాప్తిచే పరమశాంతిని పొందుతాడు. అట్టి శ్రద్ధ లేని వాడు జ్ఞానహీనుడై సంసార కూపమున పడి నశిస్తాడు. అజ్ఞాని శ్రద్ధ లేని వాడు సంశయచిత్తులని ఈ ముగ్గురు కడతేరరు, వినాశనమునే పొందుతారు. అంటే అర్థం అదే. ఏ లాభం పొందనప్పుడు అలా జరుగుతూనే ఉన్నాయి కదా. పోనీ ఎక్కడైనా భాషని వదిలి ఉన్నారా? లేదు. మీ ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ సాధన అంటే తత్పరత కలిగి ఉన్నారా? అది సంశయమే. ధర్మం ఆచరించబడుతుందా లేదా అనేది మీకు కూడా అనుమానమే. అజ్ఞాని పరమార్థ విషయములను తెలియక అనడానికి లేదు, తెలుసుకొనుటకైనను ప్రయత్నించగా దృశ్యాన్ని సత్యమని నమ్మి జనన మరణంలో పాల్పడి నశిస్తాడు. శ్రద్ధ లేని వాడు అవిశ్వాసం కలిగి ప్రవర్తి ఏది బోధింపబడిందో దాని ముందు ప్రవర్తించక తత్ఫలితముగా ధర్మచ్యుతుడై నశిస్తాడు. ఇక ప్రతిదానిని సందేహిస్తూ ఇంకా అంటే ఏం చేయాలి? కర్తవ్య విమూఢుడై పరమాత్మ సాధన చేయక నశిస్తాడు. ఈ ముగ్గురు ఘోర వినాశనాన్ని పొందుతారని స్పష్టమవుతుంది. ఏం సందేహం లేదు. ఘోర వినాశనం అంటే మళ్ళీ జననం అంటారు, నిర్దిష్ట జన్మలే. ఎందుకంటే ఎంత చదువునా కూడా బాహ్యాన్ని వదిలి సాధన చేసి కదా ఏమైపోదు.
ఉద్యోగాలే ఓడిపోయిన వాళ్ళు, అది ఇంకోటి ఏదో చేస్తారు, అవన్నీ ఏం జరగవు. కానీ భయం, దేనికి భయం? శ్రద్ధ లేదు, విశ్వాసం లేదు, గురువు మాట లేదు, వేదం ఏది బోధిస్తుందో దాని నుంచి లేదు. కేవలం ఉద్యోగస్తులే చెప్పట్లేదు, ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద బాధ్యతలు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చేయవచ్చు. అందులో ఏమీ అసాధ్యం ఏంటి? దేశం అసాధ్యమైతే ఎందుకు చెప్తారండి? అంతటి చక్రవర్తులే పొందారని చెప్తూ ఉంటే మరి ఎలా చేశారు చక్రవర్తులు? ఎన్ని చెప్పినా శ్రద్ధ అనేది ఎలా ఎప్పుడు వస్తుంది? నమ్మితే వస్తుంది. కాబట్టి వాడికి ఈహపర సౌఖ్యములు, మనశ్శాంతి ఏమీ లేదు. ఎక్కడ ఉంటుంది? ఏదో కాసేపు శాంతిగా ఉంటున్నారు, కొన్ని విషయాలు వదిలేసిన విషయాల్లో శాంతిగానే ఉన్నారు. అవి కూడా ఏ వదిలేశారండి? దానివల్ల మీకు ఇబ్బంది లేదు, వదిలేశారు. ఇబ్బంది కలిగే పడుతున్నవన్నీ పడుతున్నారు కదా, అందులో ఏం సందేహం లేదు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఇంకా దాని గురించి వాళ్ళ ఇంద్రియ నిగ్రహం అంటే పేరు ఎక్కడుంది? నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే, శ్రద్ధాభక్తులతో చేస్తే కదా మనకి ఇష్టమైన విషయాలు ఏదో అయితేనే గురువు గారి మాట ప్రకారం చేస్తాం. మీరు చెప్పారు, నేను చేశానండి, ఫలితం పొందాను. వేరేది అది చేయలేదంటే ఏదో చెప్తారు కదా. రకరకాలుగా ఉంటాయి. గురువు మాట మీద శ్రద్ధ ఎలా ఉంటుందండి? నమ్మకం కలగాలి అంటే వాడు శిష్యుడు అవ్వాలి కదా. శిష్యుడైన వాడికి గురువు, శిష్యుడు కాని వాడికి గురువు ఎలా? అప్పుడు నమ్మకం ఎలా వస్తుంది? శ్రద్ధ ఎలా వస్తుంది? అది వరుస లింకులు అవన్నీ, శ్రద్ధ, నమ్మకము, ఇలాంటివన్నీ కూడా ఒకటే. శ్రద్ధ అంటేనే అవన్నీ వచ్చేస్తాయి కదా. వీళ్ళొచ్చేది అని చెప్పాడు. సంశయము మనస్సును పీల్చి విప్పి చేయరు. కావున ముముక్షువు శాస్త్ర గురువాక్యం నందు విశ్వాసము, శ్రద్ధ కలిగి సంశయాన్ని పారద్రోలి ఆధ్యాత్మపరంగా పురోగమించాలి. అప్పుడే మోక్షాన్ని పొందుతాడు. ఎన్నో చెప్పాడు పరమాత్మ బాబు, కానీ ఆచరించే వాళ్ళు. అందుకనే కశ్చిత్ ధీర, కశ్చిత్ శృణోతి, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఒకనొకడు మాత్రమే నన్ను పొందగలుగుతాడని. ఒకనొకడు తో అనుగ్రహం ఎంతో ఇచ్చారు, అన్నీ చెప్పారు. అరటి పండు ఒలిచి పెట్టినట్టుగా చెప్పారు. ఎక్కడ అసలు మీకు సందేహం రానితో. కానీ నమ్మకం లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. నమ్మకం ఉన్నప్పుడు ఇక వేరే ప్రశ్న. ఎందుకంటే నమ్మకానికి, అపనమ్మకానికి, వీటన్నిటికీ అర్థాలు, ఆచరణలు తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా. ఎవరికి తెలియదు అనడానికి ఏం లేదు, ఇద్దరికి వాటి గురించి తెలిసిన సత్యం. ఆ పరమ సత్యం ప్రతి వాళ్ళు అనుభవం పొందిన వాళ్ళే. నమ్మకానికి, అపనమ్మకానికి. బాహ్యంలో అంటే మనుషుల మీద, వస్తువుల మీద, వాస్తు మీద, ఇంకేమిటి, ఇలాంటి వాటి మీద ఉన్న నమ్మకం గురువాక్యం నుండి లేదు. నిష్కామ కర్మ యోగము చే కర్మఫలములను త్యజించిన వాడు, ఈశ్వరార్పణ మొనర్చిన వాడు, జ్ఞానము చే సంశయములను నివర్తించిన వాడు అను ఆత్మనిష్ఠుని అంటే బ్రహ్మజ్ఞానిని కర్మకు బంధించవు. ఎలా బంధిస్తాయి? విఘ్నం ఎందుకు వస్తుంది? వాక్యాన్ని వదిలింది. వాక్యాన్ని వదులుతామన్న నిష్ట పెట్టుకున్న వాడికి అసలు విఘ్న బ్రహ్మనాలని చెప్పింది. ఇవన్నీ ఇంతకుముందు కూడా చెప్పిందే, ఇప్పుడు మళ్ళీ చెప్పడమే. కానీ ఆ వాక్యం ఉందే కదా అనుమానం, సంశయము, అనుమానం అన్ని ఒకటే. ఎందుకు అంటే దానికి సమర్థింపులు ఉన్నాయి. ఆ సమర్థింపు అంటే అర్థంటే వ్యర్థమైన మాటలే తప్ప నిజమైన మాటలు ఎక్కడున్నాయి? నిజమైన వాడైతే వాడు అసలు చెప్పడేమి, వాడు ఆచరణ చేసి చూపిస్తాడు వెంటనే. ఏదైనా ఒక పని ఎందు వాడికి కనుక అంటే అథారిటీ ఉంటే గనక, అంటే చేయగలిగిన సత్తా ఉంటే వాడు మాటలతో కాలక్షేపం చేయడు. వాడు వెళ్ళి ఆ పని చేసి తీసుకొస్తాడు. అప్పుడు వాడిని అసలు పని చేయడం ఉంటే అవును అవుతుందో లేదోనండి, ఏం జరుగుతుందో తెలియదు అన్నవాడు తెలియకపోయినా లేదు నేను తెలుసుకుని ఈ పని పూర్తి చేసుకుని వస్తానన్నవాడు ధీరుడు. ముందరే ఏమో అంటే ఆ గొప్పగా నాకు తెలియదండి, నాకు తెలియదండి అంటుంది. ఎవరికి తెలియదు? తెలియకపోతే తెలుసుకోవాలి. అంతేగాని ఏమో నాకు తెలియదండి ఇదో దొంగ సమర్థించింది. ఇలా రకరకాల
మరి ధీరత్వం ఏంటి? ధీరత్వం ఉన్నవాడి కదా లభిస్తుంది అని చెప్పేది. ధీరత్వం లేని ఏం చేస్తారు? ధీరత్వం ఉన్నవాడితే సాధించుకొస్తారు, సాధన చేసి తీరుతారు. 600 భాషల్లో ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు. కానీ భాషల్లో కూడా కొన్ని చేయడం వేరే విషయం. కానీ చాలా వాటికి ఇష్టమైనవి, ఇంకా చెప్పాలంటే నమ్మినవి చేస్తారు. అదే వేరే చేయమంటే చేస్తారా? సమర్థిస్తుంది. కర్మఫలములను త్యజించి జ్ఞానము చే సమస్త సంశయములను పోగొట్టుకొని ఆత్మయందు నిలకడను పొందినట్టు జ్ఞానిని కర్మలు బంధించవు. ఎంత చెప్పినా కూడా మళ్ళీ ఇంకా అదే ఇంకా క్లియర్గా చెప్పారు. నిన్ను బంధించవురా ఏ కర్మలని, నీకేం విజ్ఞానం రాదురా అని చెప్పినా సరే వాడు సాధన ఏం లేదు. ఇష్ట చెప్తున్నారు మీరందరూ, నేను కారణం లేదు. కానీ ఎలాంటి నిష్ట పెట్టుకుంటున్నారు? నిజంగా పెట్టుకోవాల్సిన నిష్ట పెట్టుకుంటే పొందరా? పొంది తీరుతారు. అలాంటి నిష్ట పెట్టుకోవాలి. అది ఎలాంటిదో మీకు తెలియదే కాదు, మీకు తెలిసి ఏ నిష్ట పెట్టుకుంటే మీరు పొందుతారు. సర్వఫలములను ఈశ్వరాత్మను నింపి సంగరహితమై ఆత్మ ఇంటి స్థితి కలిగి ఉండు వాడికి దృశ్యమకు దేహం నందు అహంభావము ఉండదు. ముందు అహంకారం వస్తుంది కదా, నేను 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 అన్న అహంకారం అది ఎప్పటికీ నశిస్తుందో తెలియదు. ఏదో 20 ఏళ్లలో 30 ఏళ్లలో ఉందంటే ఏదో వాడికి శక్తి ఉంది, స్టామినా ఉందని ఏదో అనుకోవచ్చు. సరే అజ్ఞానంలో ఏదో ఉంది. కానీ సత్సంగాల్లో ఉన్నప్పుడు అది కూడా కోల్పోయి 20 ఏళ్ళు కాదు ఏం ఎక్కువకూడదు, అహంకారమే ఉండరాదు. ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని వదిలేయాలి. కొన్ని విషయాల్లో ఉండద్దని చెప్పడం లేదు, ఏది అర్థవంతమో అది ఒక నష్టం కలిగిస్తుందో ఇంటికి కానీ ఎవరికైనా సరే అలాంటి విషయంలో మీరు కొంత గట్టిగా ఉండటంలో దోషమేం లేదు. అది మీకు స్ఫురణ వస్తుంది, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదన్న ఆ స్ఫురణని ఆచరణలో పెట్టుకోవాలి. అదనంటూ చేస్తే విశ్వాసం కలిగిస్తే ఆ స్ఫురణలన్నీ వస్తాయి, భయం రాదు. ఒక ఇంటి వల్ల మీ యొక్క ఏదైనా ఆధారపడి ఉంటాయి అనుకోవటం పోతున్నామే బాగా గుర్తుంది. ఎప్పుడైతే తెలియనప్పుడు ఇల్లు గొప్ప అది అని అనుకున్నాను కాదంటుంది. వాస్తు చూసుకున్నారు, అన్ని చేశారు, దాని గురించి మాట్లాడు. ఉన్నది పరబ్రహ్మం అని తెలిసిన తరువాత రూఢి పడింది, ఉన్నది బ్రహ్మమే, అందులో సందేహం లేదు. ఆనందం అనేది నీలో ఉంది కానీ బయట వస్తువుల వల్ల మనుషుల వల్ల లభించేది కాదు అని తెలిసిన తరువాత కూడా మనం దాన్ని పట్టుకుని ఏదైనా సరే నువ్వు బాగాలేనప్పుడు బాగు చేయించుకోవచ్చు, ఏమన్నా ఉంటే అవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి దానివల్ల నీ స్తోమతని బట్టో లేకపోతే ఏదో తీసుకో. ఈ ఎవరైతే జన్మరాహిత్యం కావాలి అని ఆ ఇంద్రియ నిగ్రహానికి లోబడి కేవలం మనస్సుని ఆత్మయంగా లగ్నం చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారు వాటి గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు. కోరికలు ఉన్నాయి మీలో, ఎందుకంటే మీలో ఉన్న కోరికలన్నీ మీలో ఉన్న ఏవైనా సరే మీకే బాగా తెలుసు ఉన్నాయి. అప్పుడు మళ్ళీ బాధ్యతలన్నీ యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, ఎన్ని చేయాలి కదా. సిమెంట్ చుట్టూ ఉండాలంటే మరి యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి. ఇవన్నీ రకరకాలు వచ్చేస్తాయి బాహ్యంలోకి వెళ్తే దేహం గురించి ఆలోచన. కాబట్టి దృశ్యం దేహం ఉంది అంటే అహంకారం లేని వాడికి ఏ గొడవ లేదు, ఆనందంగానే ఉంటాడు. కర్తృత్వ భావం లేని వాడే ఉండటం వలన కర్మలన్నీ బంధించవు. అట్టి వాడు నిరంతరం కర్మలు ఆచరించినను వాడిని ఎంత తగులు కొనడు, బంధము కలగదు. బంధం అన్నది కర్మలు చేయటం కానీ చేయకుండా ఉండటం ఎందు కానీ లేదు. ఫలాభిలాష ఎందు కర్తృత్వ బుద్ధి ఎందు సంగమునందు మాత్రమే దాన్ని చూడాలి. నాది అన్నప్పుడు కదండి వచ్చింది గోడ, నాది అనకపోతే గొడవ ఏముంది అసలు? అన్నం ఉండదు, నీ పనులు చేయడంతో ఆలోచన చేశారు, ఏముందంటే ఏముంది ఆ బంధం.
అందరు తినడానికి చేశాను అంటాం. ఇప్పుడు ఎవరి మీద ప్రేమ పెంచుకోండి, పిల్లల బర్త్డే అని వేసాను, అప్పుడు స్పెషల్ గా చేస్తారు. ఎందుకు? బంధాన్ని గుర్తించారు కాబట్టి. బంధాలు అంటే అన్ని రోజులు ఉంటాయి కదా, చేయకూడదు నచ్చలేదు. మళ్ళీ మీ తల్లిదండ్రులు మీరు ఇంకా తెలియదు అది. 50 ఏళ్ళు వచ్చాక చేసుకోకర్లా, ఏం సాధించాలని. 40 అంటే తెలిసిన తర్వాత పిల్లలకి ఇంకా తెలియలేదు. మీరు పిల్లల మీద అప్లై రెడీగా ఉంటారు, పిల్లల మీద అప్లై చేయడం. మీరు అప్లై చేసుకోండి, మీ మీద అప్లై చేసుకోండి. పిల్లల విషయంలో ఎప్పుడు కూడా అద్వైతాన్ని చేసేస్తానంటే కుదరదు. వాళ్ళు జ్ఞానులు కాదు, వాళ్ళు చిన్నపిల్లలు. ధర్మం మీ తల్లి ధర్మం, తండ్రి ధర్మం మీరు చెయ్యాలి. వాళ్ళకి కావాల్సిన కొని పెట్టాల్సిందే, వాళ్ళ ప్రేమగా చూడవలసిందే. మీ పిల్లల్ని ఎలా చూస్తారో వేరే పిల్లల్ని కూడా అలా చూడగలగాలి అని చెప్పడం. అంతేగాని మీ పిల్లల్ని ప్రేమగా చూసి పక్క వాళ్ళని మానేయాలని చెప్పడం లేదు మీరు. మీ పిల్లలు ఎంత ప్రేమగా చూస్తారో వాళ్ళని కూడా చేయగలరు. అయితే మీ పిల్లలు కొన్నట్టు వాళ్ళు కొనగలగడం లేదు కాబట్టి మీ పిల్లలు కొనడం మీ ధర్మం కాబట్టి మీరు కొనండి. లేదు వేరే పిల్లలు మీ దగ్గర ఉండాలనుకుందాం, అప్పుడు కొంత ఖర్చు తగ్గించుకుని నలుగురికి వచ్చేటికి చూడాలి. అంతేకాని నా పిల్లలు కొనుక్కుంటాను వాళ్ళ పిల్లలు కొంటాక అమ్మవారు. ఇలాంటి లాజికల్ చాలా ఉంది. అంటే ఇక్కడ దేహంలో ఆ యొక్క అహంకారం ఉండదు. నీవు 50 ఏళ్ళు వచ్చాక బర్త్డేకి సినిమాకి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకోవడంలో దోషం ఉందా లేదా అంటే నువ్వు సాధించకుండా అవన్నీ చేసి వెళ్ళాలి, సమయం వృధా కాలేదు. అంటే బాహ్యానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము, చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. దానికి ఇచ్చే ప్రాముఖ్యత సాధనకి ఇస్తున్నావా అనేది ఒకసారి ఆలోచించుకో. మీరు బాహ్య ప్రపంచంలో ఇది రెండే ఎందుకు చెప్పాలంటే బర్త్డే మ్యారేజ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవ్వబడాల్సి వస్తుంది కదా, ఊరుకుంటారు ఇంటి పక్కన వాళ్ళు, ఊరుకోరు కదా, అందుకని చెప్పి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మీరు బాహ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంత ఇంపార్టెన్స్ సాధనకి ఇస్తున్నారా? బాహ్యాన్ని ఎప్పుడు ఇస్తున్నారండి? దైవాన్ని మానేసి ఇస్తున్నారు. దైవం కూడా ఆ రోజు వీలైతే పూజ చేస్తారు. అదే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోతారు. దైవాన్ని పక్కన పెట్టేసి మరి మీ యొక్క వాక్యాన్ని మీరు చూస్తున్నారు. ఇందులో ఏమైనా సందేహం ఉందా? ఎన్నో చేస్తారు, ఇందులో ఏ సందేహం లేదు. దైవాన్ని పక్కన పెట్టి మరి మీ యొక్క వాక్యాన్ని మీరు చేస్తున్నారు. అదే మరి ఆ వాక్యాన్ని దైవాన్ని ఎందుకు చేయడం లేదు? చూడండి, ఈ ప్రశ్న వేస్తున్నారా? ధైర్యంగా వేసుకోవాలి ఈ ప్రశ్న. నిజమే కదా అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తే ఎలానో ఆచరణ పెట్టిన ధైర్యం లేదు. కాబట్టి ఇలాగా దైవాన్ని పక్కన తోసేసి బ్రహ్మ ఆశయాన్ని ఆచరించిన వాళ్ళు మరి బాహ్యాన్ని తోసేసి బ్రహ్మం ఏంటి ఎందుకు స్థిరంగా ఉండదు? ఆత్మనిష్ఠుడు వారికి సమస్త కర్మలు జ్ఞానాన్ని దగ్ధం అయిపోవడం వలన వాడికి ఏ బంధము కలగదు. జ్ఞానము కలగనంత వరకు జీవుడు అంటే అర్థం ఆచరణ పెట్టినంత వరకు. అంటే మీకు జ్ఞానం కలిగింది తెలిసి మీకు, అంటే మీకు ఇది ఎలా అర్థం చేస్తాం, జ్ఞానం కలిగినంత వరకు అనే వాక్యం లేదు, ఆచరణ పెట్టినంత వరకు. ఎన్నిసార్లు చెప్తున్నారు, ఆత్మనిష్ఠుని బ్రహ్మజ్ఞాన సంపూర్ణి కర్మలు బంధించవు బాధించవు. ఇంత చెప్పినా ఎక్కడో ప్రపంచంలో ఒక ఆత్మజ్ఞానిని తప్ప తక్కిన వారందరినీ ధనవంతులైన బలవంతులైన విద్యావంతులైన సౌందర్యవంతులైన కర్మలు బంధిస్తాయి సాధిస్తాయి. సరే ఏది ఏమైనా దైవాన్ని వదిలి బాహ్యాన్ని పట్టుకున్న విధముగా బాహ్యాన్ని వదిలి బ్రహ్మమును పట్టుకుంటే సాధన ఏంటి ఉంటే తప్పకుండా ఆ యొక్క ఆత్మజ్ఞానంలో స్థిర నిశ్చయం పొందుతారు, స్థిరత్వం కలిగి ఉంటారు. ఇక వాడికి బంధువులు బాధలు అసలు ఏమీ ఉండవు అని పాపం ఆయన పాపం ముందు చెప్పాడు, మీ గురువులు చెప్పారు, వశిష్ఠుల వారు ఎంతమంది పాపం కంటక్షోభ చెప్పారు. ఏం సందేహం లేదు, చెప్పటంలో సందేహం లేదు, వినటంలో సందేహం లేదు.
ఆచరణే కశ్చిత్ ధీర. చూద్దాం ధీరుడు ఎవరు వస్తారు మీరు. శుభం భూయాలు. శివాయ గురవే నమః. 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 సంశయ మోహాదులన్నీ అజ్ఞానం నుండే ప్రాదుర్భవిస్తున్నాయి. సమస్త దుర్గుణములు, దుర్వాసనలు, దుస్సంకల్పములు, సంశయములు అచ్చోటనే పుట్టుచున్నవి. అజ్ఞానమే కాబట్టి. ఎందుకంటే అజ్ఞానం, అందుకని అది మూట కంటే అవతల పారేయటం, అన్ని కలిపేసి. ఒక్కొక్కటి పారేయటం కాదు, ఒక్కొక్కటి వదిలించుకోవటం కాదు, అక్కర్లేదు. మొత్తం అంతా వదిలేసేయండి. కేవలం ధర్మాన్ని, అద్వైతం. అజ్ఞానమును పారద్రోలుట ఎందు జ్ఞానమే సమర్థము గాని తదితరములకు ఏ సాధనలు కావు. కనుకనే దానిని ఛేదించుటకు జ్ఞానమను ఖడ్గాన్ని ప్రయోగించమన్నారు భగవంతుడు. అంధకారమును పోగొట్టుకున్నటకు ప్రకాశం ఒకటే సమర్థం కదా. అలాగే అజ్ఞాన అంధకారాన్ని నిర్మూలించుట ఎందు జ్ఞాన ప్రకాశం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా వేరేది ఏమీ లేదు అక్కడ. తెలియంది తెలుసుకుంటే ప్రయోజనం. ఆ విధంగానే జ్ఞానాన్ని కేవలం తెలుసుకోవటం, బాహ్యంలో తెలుసుకోవటం, కొన్ని ఆచరణలో పెడితేనే దాని ఫలితం. అదే విధంగా ఇక్కడ వేరే ఆప్షన్స్ లేవు. ఇక్కడ కేవలము ఆ యొక్క జ్ఞానాన్ని, అంటే అద్వైతాన్ని ఆచరణలో సర్వకాల సర్వ అవస్థల యందు. అందుకనే దైనందిన జీవితం ఏ రోజు లేస్తే ఆ రోజే దైనందిన ఆచరణ పెట్టవలసిందే. అనాది కాలం నుండి ఆ సంశయ మోహాదులు హృదయంననే తిష్ట వేసుకొని ఉన్నవని స్పష్టంగా తెలుసు మీ అందరికీ. శత్రువు దూరంన లేడు, అతి సమీపమున్న హృదయంననే కలడని తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడో ఏం లేడు. జ్ఞానము ఎక్కడో లేదు, అజ్ఞానము ఎక్కడో లేదు. సద్గుణములు, గుణములు, దుర్గుణములు అన్నీ కూడా ఒక దగ్గరే ఉన్నాయి. నువ్వు దేన్ని పట్టుకున్నావు? అందుకే చెప్పింది రెండే మార్గాలు, ఒకటి బ్రహ్మ మార్గము, ఒకటి బాహ్య మార్గం. నువ్వు ఏది పట్టుకుంటావో దాన్ని బట్టి నీ యొక్క జన్మ సార్థకమా నిరర్థకమా తెలిసిపోతుంది. బ్రహ్మ మార్గంలో వెళ్తే సార్థకం అవుతుంది. ఇక మళ్ళీ ఆ నికృష్ట జన్మలు పొందవలసిన ఆవశ్యకత లేదు. హాయిగా ఏ క్షణం అయితే ఆ స్థితి పొందుతావో ఆ క్షణం నుంచే పరమానందాన్ని పొందుతూ ఉంటావు నువ్వు, డౌట్ లేకుండా. అలా కాదు. ఏమండి, రెండు రెండు అసలు ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే కొన్నాళ్ళకి దుర్గుణానికి మొదట్లో పవర్ ఎక్కువ ఉంటుంది. ద్వేషానికి చూడండి, కోపానికి అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదది. అది కాదు అని చెప్పినా కొంతమంది చూడండి సార్ అని అంటారు, ఇంకా పెంచుకుంటారు. దుర్గుణం అలాంటి. అలాగా మీరు బాహ్యం కనుక లేదండి, బాహ్యం కూడా నేను చేసుకోవాల్సిందే అని మీరు కనుక నిర్ణయించుకుంటే ఆ తర్వాత మొత్తం బాహ్యంలోనే ఉంటారు. తర్వాత అసలు జ్ఞానం అంటే ఏమిటో కూడా మర్చిపోతారు. ఏ సందేహం లేదు, అది ఆ జరిగి తీరు. షాప్కి వెళ్ళారనుకోండి, మీకు కావాల్సినవి కొనుక్కుంటే వెంటనే ఫస్ట్ అవి గుర్తుంటాయి. తర్వాత అన్ని కొనుక్కుంటారు, అవసరం లేనివన్నీ కొనేస్తారు. ఇంటికి వచ్చాక అయ్యో అసలు అయింది కొనలేదు అని అంటారు. ఇది చాలా మందికి అనుభవమే, ఎంతో మందికి అనుభవం. అంటే అదే అర్థం. చూసారా, అక్కర్లేనివన్నీ కొన్నారు. ఏది అసలు దేనికోసం షాప్కి వెళ్ళారో అది పట్టుకోలేదు. ఇది అంతే. ఈ జన్మ ఎందుకో తెలిసింది, సార్థకం ఎప్పుడో తెలిసింది, కానీ అన్నీ తెలిసాయి. ఏం లాభం? పర్వాలేదులే, ఇంకా మనకు ఆయుష్ ఉంది అనుకుంటారు. ఏమిటుండేది ఆయుష్ అక్కడ? ఆయుష్ ఉంటే నీ శరీరం సహకరించాలి. నీకు శరీరం సహకరించినప్పుడే నువ్వు బాహ్యానికి
వెళ్ళిపోతూ ఉంటే బ్రహ్మ వైపు కాకుండా ఇక తర్వాత ఏమిటి చేసేది? ఏమీ లేదు. వధం చేయాలన్నా ఇలా ఉండాలి కదండి, కాస్త వాక్కు రావాలి, ఏది ఉండదు. అందువలన జ్ఞానాన్ని వృధా చేయరాదు, ఆచరణలో పెట్టి తీరాలి. జ్ఞాన ప్రాప్తి అనంతరము ఇక లోకహితమునకై నిష్కామ కర్మ యోగాచరణమును అవలంబించవలసిందిగా భగవానుడు చెప్పాడు. ఆయన పాపం భగవానుడు కదండి, చెప్తాడు ఆయన. ముందు అది సిద్ధించాలి కదా, అందుకని అవన్నీ చెప్పాడు ఆయన. ఆయనకి నమ్మకం, చెప్పాను కదా అందరు చేసేస్తారని. ఏ బాహ్యంలో అయితే మీరు ఉంటున్నారో ఆ బాహ్యం గురించి మీరు గురువుకు చెప్పినప్పుడు గురువు ఏదో చెప్తాడు మీకు. నిజంగా అవలంబిస్తారండి అందరూ? అలా అంటారు అని అంటారు. అలా ఉంటాయి కొన్ని. దానికి కర్మను చేయుటయందు గాని త్యజించుటయందు గాని పట్టుదల ఏమీ లేకుండాను ధర్మ సముద్ధరణము కొరకు లోక సంగ్రహార్థము సామాన్యంగా అతడు నిష్ఠాబుద్ధితో కర్మ చేయుచునే ఉండాలి. కనుకనే పరమాత్మ చెప్పాడు, జ్ఞానాన్ని సంపాదించి ఫస్ట్ ఆ జ్ఞాన ఖడ్గముచే అవిద్య హృదయ గ్రంథిని ఛేదించు, తదుపరి లోకహితం గురించి ఆలోచించచ్చు అన్నాడు. ఫస్ట్ తల్లి తాను ఉద్ధరించుకున్నవాడు లోకాన్ని ఉద్ధరిస్తాడు, తన్నే ఉద్ధరించుకున్నవాడు లోకాన్ని ఏం ఉద్ధరిస్తాడండి? ఎక్కడి నుంచి ఉద్ధరిస్తాడు? కష్టం కదా. ఇంట గెలిచి రచ్చగెలవమని చెప్పలేదు. కాబట్టి కృష్ణుడు ధైర్య ఉద్బోధకమగు వాక్యాలు పలికారు. అంటే ఆయన మరి నేను యుద్ధం చేయను అన్నాడు కదా. అందుకని మీరు కూడా ఇప్పుడు యుద్ధమే కదండి. సాధన అంటే యుద్ధం లాగా ఫీల్ అయిపోతున్నారు. సాధన అంత ఆనందకరమైన ఇంకోటి ఉందండి ఎక్కడన్నా ఉందా? అసలు వెతికినా, కాగడా పెట్టి వెతికినా సాధన ఎందున్న ఆనందం మీకు ఎక్కడా లభించదు. మహాత్ములకు వారు నిద్రించు జనులను ఇట్టి వాక్యములచే మేలుకొలుపుతారు. కూర్చుని మూలుగుచున్న వారికి ధైర్య ప్రదానం చేసి కార్యరంగమున దుముకున్నట్లు చేస్తారు. ఈ అకర్మణ్యుడై రథమున చతికిలబడిన అర్జునునకు భగవానుడు ధైర్యం చెప్పాడు, చేయనన్నాడు కదా. అందుకని కర్మ త్యాగపూర్వకముగా అగు జ్ఞానాన్ని కనుక అవలంబిస్తే కర్మయోగము అంటే రెండు ఉన్నాయి, కర్మత్యాగము కర్మయోగము. ఈ రెండు కూడా మోక్షాన్ని కలుగ చేస్తాయి. ఈ రెండిటిలోనూ కర్మ త్యాగమున కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అన్నారు. అంటే ధర్మము. ఇక్కడ మళ్ళీ కర్మత్యాగము అన్నాడు కాబట్టి కర్మ చెయ్యక్కర్లేదు అని కాదు అర్థం. నీకు ఏదైతే విధించబడలేదో ఆ కర్మను త్యాగం చెయ్యి, ఆ కర్మ జోలికి వెళ్ళకు, అది త్యజించు. ఎందుకంటే అన్ని మనమే అని చేసుకుంటారు కదండి, అవసరం లేని పనులు చేస్తారు కదా, బోల్డ్ ఉన్నాయి. మీరు ఇంకా స్టిల్ కొన్ని పెట్టుకున్నారు అక్కర్లేని, అది బాధ్యత అనండి ఇంకోటనండి, ఏవో దానికి ఓ రంగు పూసారు, రంగు పూసి అది అని అనుకున్నారు. అందువలన మీకేమిటి, అయ్యో అది ఎలాగా, అది చేస్తేనే అని ఏదో రకరకాల భావనలు. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకుని కర్మయోగము అంటే ధర్మమే, అద్వైతమే, అది ఆచరణ పెట్టడమే కర్మయోగము, నిష్కామ కర్మము. అంటే బాగా కర్మల గురించి ఆయన మొదట చెప్పారు. ఇది అర్థమైతే కదా వాడు నిష్కామ కర్మ చేస్తాడు, లేకపోతే వాడు నిష్కామ కర్మ ఏం చేస్తాడు, ఇంకా చేయలేడు వాడు. కర్మ సన్యాస పూర్వక జ్ఞాన యోగము, కర్మాచరణ పూర్వక నిష్కామ కర్మయోగము అను ఈ రెండును గొప్ప శ్రేయస్సును కలగ చేస్తాయి. ప్రారంభ స్థితి అందుండు వారికి కర్మలను విడుచుట కంటే కర్మలను ఆచరించుటయే ఉత్తమము నిష్కామముగా. వారికి కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేయస్కరం. అంటే అర్థం ఏంటి, మీకు మొదట్లో కోరికలు ఉన్నాయి కదా, అప్పుడు దేవుణ్ణి మానేస్తే రెండుకి చెడ్డ రేవళ్ళు అవుతారు కదా సంశయాలతో. దేవుడు అప్పుడు భయం వేసింది కదండి ముందు. నిష్కామ కర్మ చేయగలిగారా మొదట్లోనే? మీ ధర్మాన్ని మీరు ఆచరించగలిగారా? భలే కష్టం. కాబట్టి అర్జునుడు పూర్ణ నిర్విషయ జ్ఞాన స్థితిని ఇంకా పొందలేదు కాబట్టి భగవానుడు అలా చెప్పారు. అంటే అక్కడ భగవానుడు ఆయనకు బోధించాడు కాబట్టి. ఎందుకంటే ఇంకా అతనేమి అప్పుడే జ్ఞానం ఒకసారి చెప్పగానే వచ్చేస్తుందండి జ్ఞానం, రాలా. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కర్మ సన్యాసం అనగా కర్మ పరిత్యాగాన్ని ప్రోత్సహించలేదు. కాబట్టి నిర్వేశ స్థితిని పొందక పూర్వమే కర్మలను విడిచివైచి సోమరులుగా ఉండి ముక్తికి రెండింటికి దూరులు అవుతారు. చెప్పగా రెండింటికి చెడ్డ రేవడు అవుతారు.
ఎవడు దేనిని కూడా ద్వేషించడో దేనిని కూడా కోరడో అట్టివాడు ఎల్లప్పుడూ సన్యాసే, ద్వంద్వములు లేనివాడు. కాబట్టి వాడు సంసార బంధం నుండి త్వరగా విముక్తుడు అవుతాడు. ఇందా చెప్పిందే మళ్ళీ. కాబట్టి ఏది లేకపోతేనే కదా తొందరగా, ఏదన్నా ఉంటే ఏమవుతుందండి పాపం, ఇటు కాకుండా అటు కాకుండా ఉంటుంది. సన్యాసం అనగా రాగద్వేషములను సుఖ దుఃఖాది ద్వంద్వములను త్యజించటే కాని కర్మలను మాత్రం త్యజించట కాదని స్పష్టంగా చెప్పబడింది. కర్మలు త్యజిస్తే ఎలాగంటే తిండి మానేయమంటే మానేస్తారా? కర్మలను త్యజించడం మాత్రం కాదని చక్కగా స్పష్టంగా అర్థమైంది కదా. అలా రాగద్వేషాదులను వదిలిపెట్టు వాడే నిత్య సన్యాసి. తక్కిన వారు అనిత్య సన్యాసులే. నిత్య సన్యాసులు అనిత్య సన్యాసులు. సరే, వీటి గురించి కూడా ఎందుకు, రాగద్వేషాలు ఏది మనసులో లేకుండా ఉంటేనే నిత్య సన్యాసం. అంతేగాని ఏమండి వీ ఒక రెండు భాగాలు చేసి వీళ్ళతో నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదండి, వీళ్ళ మీద నాకు రాగద్వేషాలు కలగవు, వీళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళని తలుచుకుంటే చాలండి నాలో ఎక్కడో ఏదో జరుగుతుంది, మిగతా అంతా అదే బాగానే ఉంటారు, వాళ్ళని తలుచుకుంటేనే వస్తుంది అన్నారు అనుకోండి, ఏమిటి? ఎవరిని తలుచుకున్నా నీలో ఎలాంటి భావన రాకుండా ఉండాలి. అందుకనే ఆ స్తోత్రాలు అవన్నీ బదులు నామస్మరణ చెప్పబడిందే. అందుకు నామస్మరణ స్తోత్రానికి ఏమి తక్కువది కాదు, ఇంకా అత్యంత ఫలాన్ని ఇస్తుంది నామం. ఎందుకు అంటే నామము స్పష్టంగా పూర్ణంగా పలకగలుగుతారు. అదే స్తోత్రం చదివారనుకోండి మధ్యలో ఆవలింతలు వస్తాయి. ఇక రకరకాల స్తోత్రాలు చదివేటప్పుడు మీ అనుభవాలే, నేను చెప్పక్కర్లా. పెద్ద పెద్ద ఆవలింతలు వస్తాయి, దిక్కులు చూస్తారు, 100 సార్లు కదులుతారు, సెల్ ఫోన్ చూస్తారు, టైం చూస్తారు, దేవుడు పటాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ పరిశీలనగా అప్పుడే స్తోత్రం నోటికి వచ్చింది కదా, ఇంట్లో బూజులు అప్పుడే కనపడతాయి. ఇక రకరకాలు ఎన్ని వేషాలు వేస్తారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ అర్థమయ్యాయి కదా. కాబట్టి ఎవరి యందు ఎటువంటి ఉద్రేకం కానీ ఒక భావం అసలు ఏది కలగకూడదు. అలా సర్వకాల సర్వ అవస్థల యందు అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు నిత్య సన్యాసం. కుటుంబం ఉంటుంది, ఉద్యోగము చేయవలసిందే, ఇంట్లో వంట పనులు చేయవలసిందే, అన్ని చేయవలసిందే, కానీ వేటి యందు తగులు కొనకుండా ఉంటారు. అవన్నీ మీ యొక్క ధర్మములు కాబట్టి ఆచరిస్తారు. కాబట్టి ఆచరణ పెట్టేవాడికి ఏ బాధ లేదు, వాడు హాయిగా ఆ సాధన చేస్తూ ఉండవచ్చు, నిష్కామ కర్మ జరుగుతోంది కాబట్టి. రాగం వదులుటయే సన్యాసము, ద్వేషం వదులుటయే సన్యాసము, ద్వంద్వములను విడుచుటయే సన్యాసము, వాసనా త్యాగమే వాస్తవ సన్యాసం. అది లేనివాడు సన్యాసి అయినను పతితుడే, గృహస్థుడైనను సన్యాసియే. సంసార బంధము చాలా గట్టిది, దృఢమగు గ్రంథితో కూడి ఉంది, బహు జన్మల నుండి అది గట్టి పడుతూ వస్తోంది. కావున విడదీసుకుని పోగలుగుట కష్టం అనిపిస్తుంది సాధన చెయ్యని వాడికి. అయినను రాగద్వేషాదులను వదిలిన వాడు దానిని సులభముగా అనాయాసముగా ఛేదింపగలుగుతాడు. సులభముగా సంసార బంధము తొలుగుటకు ఉపాయము మీకు ఆల్రెడీ బోధించబడింది. ఇంకేమన్నా ఉన్నాయా సులభంగా తొలగకుండా? ఏం లేవు కదా. ఇంకేమైనా తలుచుకున్నారా? ఎందుకంటే ఏదైనా ఉంటే అది చూసుకున్నదే. బాధపడుతున్నాను అంటే మీరు బాధపడుతున్నారు దేనికి, ఎందుకోసం బాధ? పరబ్రహ్మమును నమ్మినాను లేదా గురువు యందు అఖండ విశ్వాసం ఉన్నవారు అసలు లేత మాత్రమైన బాధ పడనే పడరాదు. వర్షం పడుతుంది అనుకోండి, అయ్యో వర్షం పడుతుంది అనుకోవడం ఎందుకు? పడుతుంది. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా సుఖంగా, రోడ్డు మీద ఉన్నవాడు భయపడాలి, పరిగెత్తాలి. అంతే. ఇంట్లో ఉన్నవాడు భయపడడం ఎందుకండి? ఎంజాయ్ చేయాలి కదా, అంతే. ఇలాగే గురువు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉంది, అద్వైతాన్ని ఆచరణలో పెట్టేవాడు, సాధన చేసేవాడు, బాహ్యంగా ఎవరో అన్న మాటలకు ఏదో జరుగుతోందనో ఎందుకండి? జరిగేవారు జరుగుతూనే ఉంటాయి, ఏమీ పర్వాలా, జరగనివ్వండి దాన్ని. మీరు మనసు మటుకు ఇందులోనే లగ్నం చేసేస్తే అది ఇంకా బ్రహ్మాండంగానే జరుగుతుంది. మనసు ఇక్కడ లైవ్ అవ్వకపోయినప్పుడే బాహ్యంది మిమ్మల్ని బాధిస్తుంది, అది ఇంకొంచెం పెనుభూతం అవుతుంది. అందుకని బాహ్యం పట్ల ఎప్పుడు శ్రద్ధ వహించరాదు. మీ కర్తవ్యం ఆ సమయంలో అంటే వాటికి సంబంధించిన మీ చేత చేయించబడుతూనే ఉంటాయి. మీ మనసు ఎప్పుడైతే
పరమాత్మ ఎందే లగ్నమై ఉంటుందో అప్పుడు ఆ బాహ్యమైన ఏ కష్టం ఉంటుందో ఆ కష్టాలందు మీరు ఎలా ప్రవర్తించాలో అది జరిగిపోతూనే ఉంటుంది, దిగులు పడక్కర్లా. కాబట్టి రాగద్వేషాలని వదిలేసేయాలి. అంతఃకరణం నందలి దోషములను వదులుటయే నిజమైన సన్యాసము, నిత్య సన్యాసం అని పరమాత్మ చెప్పారు. ఇహ వేషధారులకు కపట సన్యాసుల కానీ కపటంతో ఉండకూడదనే కదా చెప్పింది. సరే మనకు అందులో చెప్పినట్టు సన్యాసం వేసి వాడు నిజంగా సన్యాసి అయ్యాడు, చాలా సంతోషం. అలా కాకుండా సన్యాసం అనుకుని లేకపోతే నేను అద్వైతుండండి అని అంటే ఎప్పుడో బయటికి రాదండి, బయటకు వస్తాయి. వస్తాయి. ఆ డెఫినెట్ గా బయటకు వస్తుంది యాక్షన్. ఎందుకంటే అద్వైతాన్ని కానీ భక్తిని కానీ శ్రద్ధని కానీ యాక్షన్ చేయలేరు ఎక్కువ కాలం. అది మళ్ళీ బయటకు వస్తూనే ఉంటుంది ఎక్కడో అక్కడ. ఎందుకంటే నేను అంత సహనం కష్టం, అంత సహనం కష్టం కదా. చూడండి, కర్ణుడు మోసం చేసి తాను క్షత్రియుడినని ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. బయటపడ్డిందా లేదా? ఆ పురుగు కుడుతుంది కదా, పురుగు కుట్టినప్పుడు అతనికి అనుమానం వస్తుంది. అప్పుడు అతని యొక్క ఇది బయటపడుతుంది కదా, బయటపడుతుంది. చూసారా? మోసం చేయలేరు ఎవరిని కూడా, అనుకుంటారు అంతే మోసం చేయగలుగుతారు. అందుకని ఏమన్నాడు ఆ గురువు, చెప్పించలేదు నువ్వు నేర్చుకున్న విద్య అంతా నీకు వృధానే, సమయానికి నీకు అసలు గుర్తే రాదు పొమ్మన్నాడు. గురుశక్తి. గురువుని మోసం చేస్తే అది అందుకని కపట సన్యాసుల గురించి చెప్పక్కర్లేదు అన్నాడు ఆయన. ఈ అద్వైతంలో గురువుని మోసం చేస్తే ఇంకేం సాధన వస్తుంది, ఇంకేమి జ్ఞానం సంపాదిస్తారు? అది చేసినదంతా కూడా వృధానే. కాబట్టి కృత్రిమత్వమును అంటే కపటత్వమును స్వీకరించగా పవిత్ర మార్గాన్నే సర్వులు ఆచరించాలి. కాబట్టి ఇందులో కూడా అదైతే నువ్వు జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తూ సత్యమైన దానికి ప్రయత్నం చేస్తూ అసత్యంగా ప్రవర్తన చేస్తే ఇంకంటూ నికృష్టమా ఇంకే నికృష్టమా అంటాడు ఆయన. ఎందుకంటే అలాగా చేస్తే చక్కగా చేసుకోవాలి, లేదు హాయిగా ఇష్టం ఉన్నట్టు ఉండొచ్చు బాహ్యంలో. ఎవరు వద్దన్నారు? ఎవరైనా కట్టడి చేశారా? ఇక్కడేం అలాంటివి లేవు కదా. హాయిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. అంటే ఎలా ఉండాలో ఇక్కడ సత్యంగా ఉండండి అంతే, ఉంటే మీకే ఉపయోగం. సత్యాన్ని యాక్ట్ చేస్తే జ్ఞానయోగము కర్మయోగము వేరు వేరని అవివేకులు పలుకుదరే కానీ వివేకవంతులు కాదు. ఏ ఒక్కదాన్నైనా నువ్వు బాగుగా అనుష్ఠించినచో రెండిటి యొక్క ఫలాన్ని మనుషుడు పొందుతాడు. అంటే అర్థము వాడికి తెలియనప్పుడు, కర్మం కూడా జ్ఞానం గురించి తెలియదండి, ఉన్నది పరమాత్మే, ఉన్నది బ్రహ్మమే అని తెలియనప్పుడు వాడు మరి కర్మను ఆచరించవలసిందే ధర్మంగా. ఆ ధర్మంగా వాడు ఆచరించినప్పుడు తప్పకుండా వాడు ఉత్తమ స్థితికి ఆ జన్మలో అయినా పొందొచ్చు, లేదా మరు జన్మలో వాడికి ఉత్తమ జన్మ రావచ్చు. ఆ లెక్కలు వాడు అనుష్ఠించిన ధర్మాన్ని బట్టి వాడి యొక్క ఇది ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. అలా కాకుండా హాయిగా తెలిసిన తర్వాత రెండోది ఏం చెప్పాడు ఆయన? కర్మయోగము జ్ఞానయోగము. జ్ఞానయోగానికి వచ్చేస్తే ఇంకా గొడవ ఏముందండి? ఇక గొడవే లేదు. పండితుడు అనగా ఇచ్చట పారమార్థిక అనుభవ జ్ఞానం కలిగిన మహనీయులనియే భావం, అంతే తప్ప బాహ్య పాండిత్యం కాదు. కాబట్టి జ్ఞానయోగంలో అయినా సరే కర్మయోగంలో అయినా అహంభావ రాహిత్యమే, కర్తృత్వ బుద్ధి రహితత్వమే. అంటే అర్థమైంది కదా, కర్తృత్వం లేకుండా ఉండటం, సంకుచిత జీవ భావ వినాశనమే. రెండిట్లో ఉంటేనే వాడు ధరిస్తాడు, అంటే ఆ మోక్షం సిద్ధిస్తుంది వాడికి. అంతేగాని వేరేవేమన్నా ఉంటే అనుభవమే కదా, మళ్ళీ నెగిటివ్ చెప్పక్కర్లేదు కదా. ఏ దుర్గుణాలు ఉంటే మీకు ఏమి లభిస్తుందో మీకు తెలుసు. ఇంత ముందున్న గుణాలు ఇప్పుడున్న గుణాలు చాలా కంపారిజన్ చేసుకున్నారంటే తెలిసిపోతుంది కదా. మళ్ళీ ఇంకా కంపారిజన్ ఎందుకంటే అనుభవాలు పొందిన తర్వాత కంపారిజన్ అక్కర్లా. తెలియనప్పుడు కంపారిజన్, తెలిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ తీరిగ్గా ఏ గుణాలు పోయాయి నాలో, ఏ దుర్గుణం పోయింది, ఏ మంచి గుణం వచ్చింది అని ఎందుకు ఇంకా అక్కర్లేదు కదా. లేదమ్మా.
కాబట్టి నిలకడ కలిగినచో చక్కగా ఆ యొక్క మోక్ష స్థితి చక్కగా లభిస్తుంది. కాబట్టి ఒకంత చక్కగా దృఢముగా అచంచలముగా స్థితిని పొందిన మాత్రమే ఆ మోక్ష ఫలము స్థిరముగా ఉంటుంది గాని ఒకంత అనుభవంచే కాదు, అస్థిరముగు స్థితిచే కాదు. పరిపక్వత పొందాలి అంతే తప్ప కొంత అనుభవం రాగానే అబ్బా జ్ఞానం లభించి నేను పెట్టానంటే అసలు అబ్బో అనుభవం అసలు నేను చెప్పలేనండి, అద్భుతంగా ఉంది అసలు, అలా కళ్ళు మూసుకున్నాను కానీ ఏం లాభండి మళ్ళీ కూర్చుంటే రాలేదు. అమ్మ. రెండు మీరు చెప్పినవే. అమ్మ. రెండు మీరు చెప్పినవే కదా, మళ్ళీ కూర్చుంటే అవునమ్మా. రాలేదు నాకు, ఆ అనుభూతి కలగలేదు. వై అంటే వయ్యే, ఎందుకంటే అది అదే కావాలనుకున్నారు. ఆ స్థితిలో మీరు కూర్చున్నప్పుడు ఆలోచన రహితంగా ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోయారు. ఇక్కడ ఏం చేశారు, ఆలోచన పెట్టుకున్నారు. ఆ స్థితి కావాలనే ఆలోచన ఉన్నది. అక్కడ ఆలోచన లేదు కాబట్టి స్థితి పొందారు. ఇక్కడ ఆలోచన ఉన్నది కాబట్టి మీరు పొందలేదు. సింపుల్ అంతే. ఏమంటే అది అమ్మ. మంచి ఆలోచన కదా, మంచి ఆలోచన అయితే మనకి ఏ ఆలోచన అయినా ఉంది కదా. ఆలోచన ఉన్నప్పుడు రెండు అయింది. రెండు అప్పుడు ఏకత్వాన్ని ఎలా ఇస్తుంది, యోగాన్ని ఇవ్వదు. ఇవ్వదు. అందువలన అలా చేయడానికి లేదు. అందువలనే ఈ యొక్క సాధనలు చెప్పబడ్డాయి. అంత సులభంగా ఒకటేసారి మన కళ్ళు మూసుకోగానే అన్ని వచ్చేసేస్తే ఇంత గోల ఎందుకండి? కృష్ణ పరమాత్మ 18 అధ్యాయాలు చెప్పాలా, 1000 శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఏముంది అక్కడ? అమ్మ. ఏమి చెప్పక్కర్లేదు. ఆయన ఒక్క మాట చెప్పి నోరు మూసుకుని యుద్ధం చేయి, ఏది జరగాలి అదే జరుగుతుందని రావడం మర్చిలో ఒక మాట చెప్పేస్తే అయిపోయింది. ఆయన ఒక మాట చెప్పి కూర్చున్నాడు బానే. అందరూ నేనెవరో కనుక్కోండి అంటే ఆ నేను ఎవరు తెలియక ఎంతమంది ఎన్ని తంత్రాలు పడ్డారు పాపం. ఎందుకంటే ఆయనకి ఇంకా అంతకన్నా ఆ యొక్క ఆయనకి విధించబడలేదు కాబట్టి ఆయన అంతకన్నా ఎక్కువ చెప్పలేదు. ఆయన బ్రహ్మమే, అందుకు సందేహమే లేదు. ఆయన ఆచరణలో చూపించారు, బోధ చేయలేదు. మౌనం యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఆయన. దక్షిణామూర్తికి నిదర్శనంగా మౌన వ్యాఖ్య ప్రకటితాన్ని. మరి అందరూ మౌన వ్యాఖ్య అయితే బోధ చేసేది ఎట్లా అని చెప్పి కొంతమందికి ఏం చేస్తారు చెప్పండి, అలా ఇస్తారు. కాబట్టి ఎవరికి ఏది ఇచ్చారో వాళ్ళు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని అంటే ఆ ధర్మాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా అందులో ఏమీ లోటుపాట్లు చెయ్యరు. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తారు, నిష్కామంగానే చేస్తారు. వాళ్ళకి ఏమి ఆశలు కానీ ఇంకోటి కానీ ఏం చేస్తారు వీళ్ళని ఉండదు. కాబట్టి పరిపక్వత పొందాలి. ఉత్తమ జ్ఞానులు లోక ఉపకారార్థము కర్మను నిష్కామంగా చేస్తూనే ఉన్నారు. ఉత్తమ కర్మయోగ నిష్ఠులు స్వార్థరహితులై ఫలము కోరక అంతరంగమున అంతయు భగవత్ స్వరూపమే సర్వం కల్విదం బ్రహ్మ అను జ్ఞానభావం కలిగే ఉంటారు. కాబట్టి పరిపక్వ దశలో జ్ఞానయోగ కర్మయోగములు రెండు ఒకటిగానే ఉంటాయి, ఒకే ఫలాన్ని కలగజేస్తాయి. రెండిటి యొక్క లక్ష్యము చిత్త విలయమే, వ్యష్టిత్వమును వదిలి సమిష్టత్వం మందు ప్రవేశించుటయే. ఇలా ఉండ ఈ జ్ఞానయోగ కర్మయోగములు వేరు వేరని వచించేవారు నిజముగా. సరే ఆయన పాపం ప్రేమతో బాలలే అన్నారు, పిల్లలే అన్నారు, బుద్ధి వికసించలేదని. పిల్లలని ఆయన ఏమన్నాడు, బుద్ధి వికసించలేదు అన్నాడు. విశాల భావములు కలవారు ఎప్పుడును ఏ మార్గాన్ని దూషించరు. అన్ని మార్గములు భగవత్ సాన్నిధ్యానికి కొనిపోవునేనని తలంచి సర్వ మత సహనము కలిగి అన్ని మతములను ఆమోదిస్తారు. ఒక వృత్తము యొక్క పైభాగం నుండి సరే అంటే ఎక్కడ కొలిచినా అంత సమానంగానే ఉంటుంది కదా. బ్రహ్మం ఇది, ఆయన ఏర్పరిచినవే కులాలు మతాలు అన్ని కూడా. అలాని మీరు మతం మార్చుకుంటారా? ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఇక్కడ పుట్టించాడు కాబట్టి ఇది వాళ్ళని తిట్టమనట్లేదు, అవతల వాళ్ళని తిట్టక్కర్లా, అలానే మతం పుచ్చుకోకర్లా. ఎక్కడన్నా నువ్వు జన్మ సార్థకం చేసుకోవాలి కానీ మతాలు మార్చుకుంటూ పోతే ఏమిటంటే వస్తుంది, ఏమి రాదు. నీలో మంచి భావన ఉండాలి. మతం మార్చుకున్నంత మాత్రం నువ్వేమన్నా గొప్పవాడు అయిపోతావా? లేదమ్మా. లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చేస్తుందా? ఇక్కడ బయట జరిగేవన్నీ కూడా కేవలం డబ్బు కోసమే. ఆడపిల్ల పుడితే ఎన్నో ఇస్తారంట, అందుకని మతం మార్చుకునేవాళ్ళు కొన్ని ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు డబ్బుతో ఇది చేస్తున్నారు, అది వాళ్ళ అహంకారం. పూర్వకాలము దుర్జనులు అని అవన్నీ చెప్పలేదు, ఇదో దుర్జనత్వం.
డబ్బు పొందిన వాడికి అది దుర్జనత్వంగా ఉంటుందా? ఉండదు. ఉండదు. అబ్బా ఎంత మంచివాడు, నాకు ఆడపిల్ల పుడితే ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారా, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని వదిలేసి అక్కడ పోతాను అంటారు. ఏం చేస్తారు వెళ్ళండి. డబ్బు ఎన్నాళ్ళు ఉంటుందండి? వాడు ఏమైనా పిల్ల పెరిగే వరకు పెళ్లి చేసే వరకు ఇస్తాడా? సరే రకరకాలు ఉన్నాయనుకోండి, మనం దేనిని ఇది చేయరాదు కాదు అంటే చెప్తున్నాను. అలాంటి భావనలు ఏమైనా మత ఇది ఉంది కదా అని మళ్ళీ మీరు ఏమైనా మతాలు మార్చుకుంటారేమో అని జాగ్రత్త కోసం చెప్తున్నా. అలా ఏం అవునా? ఉద్దేశం లేవు కదా. లేవమ్మా. లేవమ్మా. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మనీతిని గౌరవించాలి సాధకుడు. నిన్ను ఒక మతంలో పుట్టించాడు ఆయన, నీకు చెప్పాడు ఒరే అన్ని సమానమేరా, అన్ని నేను పుట్టించినవే అని అన్నాడు కదా. గుణాలు దుర్గుణాలు కూడా అన్ని ఆయన పుట్టించినవే, కాదనడానికి లేదు. అలానే దుష్టుడుగా ఉండమన్నాడా? లేదు. లేదు కదా. అది లేదు. ఆ సూక్ష్మ అర్థం అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, ఒక మతంలోనే ఉంటారు. మతాలు మార్చుకునే ఆవశ్యకత ఎక్కడుందండి? లేదమ్మా. అయితే ఇప్పుడు లోకంలో కొన్ని ఏవేవో జరుగుతున్నాయి కాబట్టి వాటికి కొంతమందిని ఆయన నిర్దేశించాడు. ఎవరు వాటిని ఎదుర్కోవాలి, ఎవరు ఏం చేయాలి అనేది కొన్ని ఆయన పెట్టాడు. సంఘ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు, నీకు ఏది బోధించబడిందో ఏది చేయబడుతుందో నువ్వు అది చెయ్యి. నువ్వేమి ఎవరిని తిట్టక్కర్లేదు, అలానే ఎవరిని ప్రేమగా నువ్వు ఇది చేయక్కర్లేదు. నీ ధర్మం నువ్వు చెయ్యి, ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. వాళ్ళని ఏమి చెడగొట్టక్కర్లే, వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తారు, ఎవరి ధర్మం వాళ్ళదే. కాబట్టి జ్ఞాన కర్మాది వివిధ మార్గాలు ఒకే మోక్ష రూప స్థానముకు అంటే ఆ స్థానానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఎవరు ఏ మార్గాన్ని అవలంబిస్తే వాళ్ళు పొందుతారు, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు పొందుతారు అనేదే కదా ప్రశ్న. ఇప్పుడు ఈ జన్మలోనే పొందాలి, ఈ మానవ జన్మనే సార్థకం చేసుకోవాలని కదా ఇవన్నీ బోధలు. లేకపోతే బోధలు ఎందుకండి? హాయిగా ఒరే ధర్మంగా ఉండరా, ఎలా జరిగితే అలా జరుగుతుంది, నువ్వు మటుకు ఇలాగే ఉండు, నామస్మరణ చేసుకుంటూ, కానీ ఎప్పటికైతే అప్పటికవుతుందని వదిలేస్తాను, అంతే కదా. అలా కాకుండా ఒరే ఇప్పుడు తెలిసిందిరా ఈ జన్మలో, కాబట్టి జాగరూకుడవై ఇలా సాధన చేసుకో, తప్పకుండా నువ్వు ఆ గమ్యస్థానం జన్మ రాహిత్యాన్ని పొందుతావు, ఎప్పుడో పొయ్యాక కాదు ముందరే పొందుతావు, దానివల్ల నువ్వు పరమానందాన్ని పొందవచ్చు అని కదండి బోధ. లేకపోతే బోధ ఎందుకు ఇంత కష్టపడి కూర్చుని నిల్చుని రకరకాల పొజిషన్లు కదండి. అంటే నిద్రిస్తే కాస్త అటు ఇటు నడుస్తారు, వివేకాలు కాదు కదా, ఎన్ని రకాలు కదండి. కాబట్టి ఇవన్నీ దేనికి ఇంకా ఇవన్నీ అసలు ఈ జన్మలోనే ఆ యొక్క ఏది కలదో అని తెలిసినదో దానిని పొందడానికే ఇవన్నీ. కాబట్టి తిప్పలు అనుకున్న వాడికి ఎప్పటికీ కుదరదు, వాడికి ఎప్పుడు ఏవో వస్తూనే ఉంటాయి. దీనంతా ఆనందదాయకమైనది ఇంకోటి లేదు. కాబట్టి తిప్పలైనా పర్వాలేదు, నేను దీన్ని పొంది తీరతాను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు అనుభవించలేదు, ఎన్నిటి కోసం తాపత్రయపడి, ఎన్నిటి కోసం నిద్రాహారాలు మానేసి ఎన్ని చేశాను. అంటే ఈ సాధనకి నేను ఏది మానవలసిన ఆవశ్యకతే లేదు. మితముగా హితముగా కూడా భోజనం చేయొచ్చు, నిద్రపోవచ్చు, సినిమాలు చూడొచ్చు, హోటల్కి వెళ్ళొచ్చు, ఏది అనలేదు కదా. కాబట్టి నేను ఇది ఎలా అయినా పొంది తీరుతాను. ఎప్పటికో కాదు, 10 ఏళ్లకో 4 ఏళ్లకో ఇంకోళ్ళకి అలా అని కాదు, నేను ఈ క్షణమే నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ యొక్క దీక్ష వహించి పొందుతాను అన్న నిర్ణయాలు కానివ్వండి, కృత నిశ్చయాలు, దృఢ అభిప్రాయాలు, మంకు పట్టులు, ఇలాంటివన్నీ సాధకుడికి ఉండవలసిన లక్షణాలు. కాబట్టి ఆ లక్షణాలు ఉన్నవాడు శీఘ్రంగా పొందుతాడు. శుభం భూయాలు.